సినీ నటుడు రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఆయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ సినిమాలు పూర్తిగా తగ్గించేశారు. ఎన్నికలకు ముందు కమిట్ అయిన సినిమాలను మాత్రమే కంప్లీట్ చేశారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొత్త సినిమాలకు మాత్రం కమిట్ కాలేదు. గతంలో రాజకీయాల పరంగా ఎంత బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ సినిమాలో నటించేవారు. గత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల ముందు కమిట్ అయిన ఓజీ హరిహర వీరమలు సినిమాలు కంప్లీట్ చేశారు. అయితే ప్రస్తుతం పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పడంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పవన్ పాల్గొంటున్నారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో తనకు సంబంధించి సన్నివేశాలు పూర్తి చేయబోతున్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలు ఏంటి అనే విషయం వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం రోజ్ సినిమా దర్శకుడు సముద్రకని పవన్ కళ్యాణ్ కోసం సరికొత్త ప్రాజెక్టు సిద్ధం చేశారని కూడా తెలుస్తుంది. అయితే పవన్ కూడా కలిశారట. పవన్ కళ్యాణ్ సినిమా కథ విన్న తర్వాత డేట్స్ ఇస్తే ఆయనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. మరి సముద్రకని చెప్పిన కథ పవన్ కళ్యాణ్ కి నచ్చిందా? ఆయన ఈ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డేట్స్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ ఓజీ షెడ్యూల్లో సినిమాలు చేయడానికి ఏమాత్రం సాధ్యపడదు. మరి దర్శకుడు సముద్రకని సినిమాకి పవన్ ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాలి. గతంలో ఈయన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ వెండితెరపై చివరిసారిగా నటించిన సినిమా కూడా ఇదే. ఇప్పుడు త్వరలో పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న ఫస్ట్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.